హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను మీతో ఎలాంటి రెసిపీస్ అయితే షేర్ చేయట్లేదండి. సో ఇది 2 BHK ఎంటీ హౌస్ టూర్ అనేది షేర్ చేస్తున్నాను అనమాట. ఇది హౌస్ వచ్చేసి మా సిస్టర్ వాళ్ళది, వెస్ట్ ఫేసింగ్ అనమాట. 2 BHK. సో 1100 SFT. ఎందుకు షేర్ చేస్తున్నానంటే తక్కువ స్పేస్లో ఎక్కువ మనకి స్పేస్ ఉండేసి ఎంతవరకు కావాలో అంతవరకే కప్‌బోర్డ్స్ చేయించుకోవాలి అంటే ఎలా ఉంటుంది అనేది నేను ఒకసారి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదే ఇప్పుడు చూపిస్తున్నాననమాట వీడియోలో. అంటే ఇప్పుడు 2000, 1500 ఎస్ఎఫ్టీస్ అలా అయితే ఓకే. కానీ ఇది 1100 ఎస్ఎఫ్టీలోనే ఉన్న దాంట్లోనే ఎక్కువ స్పేస్ ఉండాలి. కప్‌బోర్డ్స్ మనకి ఎన్ని కావాలో అంతే ఉండాలి. అలా చేయించేసామనమాట మేము. సో ఇదేంటంటే వెస్ట్ ఫేసింగ్ కదా, కిచెన్ మాకు చాలా చిన్నది వచ్చింది. క్లోజ్డ్ కిచెన్ వచ్చిందనమాట. సో క్లోజర్ కిచెన్ వద్దు అని చెప్పేసి మేము దాన్ని వాల్ అంతా బ్రేక్ చేయించేసాము. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2 BHK హౌసెస్, 3 BHK అయితే నాకు అంత ఐడియా లేదండి. 2 BHK హౌసెస్ ఏంటంటే మనకి ఎక్కువ స్పేషియస్గా కనిపించాలి అంటే ఖచ్చితంగా ఓపెన్ కిచెన్ అయితే బాగుంటుంది. లుక్ కూడా చాలా బాగుంటుంది ఓపెన్ కిచెన్ది. క్లోజర్ కిచెన్ ఏంటంటే అంత క్లోజ్ చేసినట్లు ఉంటుంది. కొంతమంది ఏంటంటే అంత అందరికీ కనిపిస్తుంది రాగానే అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉండదు కొంతమందికి. సో అందుకోసమని క్లోజర్ కిచెన్ పెట్టేసుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే మేము ఇల్లు కొంచెం స్పేషియస్గా ఉంటే బాగుంటుంది చూడ్డానికి అని చెప్పేసి మాకు వాల్ కూడా యుటిలిటీది చిన్నది వచ్చిందనమాట, యుటిలిటీ ఏరియా అనేది. సో దానికోసం మేము ఏం చేసామంటే ఆ వాల్ని కూడా బ్రేక్ చేసేసి కంప్లీట్గా ఈ షింక్ ఉంది కదా, ఇటువైపు యుటిలిటీని అంతా క్లోజ్ చేసేసి నెక్స్ట్ మేము అటువైపు పెట్టుకున్నాం అనమాట యుటిలిటీ డోర్ కూడా. అప్పుడు ఏంటంటే మనకి కిచెన్ కూడా స్పేషియస్గా ఉంటుంది, యుటిలిటీ కూడా స్పేషియస్గా ఉంటుంది. ఇటు పక్కనే మేము ఉన్న స్పేస్లోనే పూజా యూనిట్ కూడా చేయించుకున్నాం అనమాట. అంటే ఇప్పుడు సామాన్ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి ఇంటి నిండా కప్బోర్డ్లు చేయించుకుంటే తర్వాత చాలా కష్టము. వాటిని మెయింటైన్ చేయడం కూడా మనకి ఎంత మినిమల్ కావాలో అంతే చేయించుకుంటే బాగుంటుంది. కలర్స్ కూడా ఏంటంటే పిచ్చి పిచ్చి కలర్స్ కాకుండా కొంచెం మనకి వైటు అలాంటివి అనుకోండి బాగుంటుంది చూడడానికి. ఇల్లు కూడా స్పేషియస్గా అనిపిస్తుంది అనమాట. అంటే యూజ్ అయిన వాళ్ళు చూడండి వీడియో, యూజ్ అవ్వకపోతే స్కిప్ చేసేసేయండి. జస్ట్ ఏంటంటే మేము చూసాము కొన్ని, అవి నాకెందుకో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మేము స్టడీ టేబుల్ చేయించుకున్నాము. కావాలనుకున్నప్పుడు ఓపెన్ చేయడం, లేకపోతే క్లోజ్ చేయడం, ఫోల్డబుల్ చేయించుకున్నాం అనమాట. ఇది కూడా స్పేస్ మనకి కన్జ్యూమ్ అవుతుంది. సో అదే ఉన్న దాంట్లోనే సఫిషియెంట్గా చేంజ్ చేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి మీకు బాల్కనీ.